డిమాండ్ చేస్తున్నాం సెస్సును రెన్యువల్ చేయాలి గత ఎన్నో సంవత్సరాలుగా సిరిసిల్ల డివిజన్లో చెస్ ఎంతో మంచిగా కాపాడుకొని రైతులకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంచి మరి తెలిసిన వారికి తెలియని వారికి కానీ అందుబాటులో ఉండి అన్ని రకాలుగా సప్లై చేస్తున్నటువంటి చెస్సును మరి నిలయం చేయకుండా ఎప్పటిలాగానే మళ్ళీ రెన్యువల్ చేయాలని మేము కోరుచున్నాము. నేను కూడా తిమ్మాపూర్ గ్రామ ప్రతినిధిని, ఒక రైతును, మరి ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి ఉండాలని కోరుతున్నాను. మరి గత నడిచిపోయిన రోజుల్లో కేసీఆర్ సార్ ఉండగా మరి 24 గంటల కరెంటు మాకు అందించాడు. మరి ఊరియా కానీ ఎవరికి కొరత లేకుండా మాకు ఇంటికి ఇప్పుడు ఏ రకంగా మార్చేసిరంటే, ఒక రైతుకు అందరికీ చదువు రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వారికి ఫోన్లో బుక్ చేసుకోవాలి, యాప్ తెలియదు, ఫోన్ నంబర్ తెలియదు. మరి ఏ రకంగా మేము బుక్ చేసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలి? మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మరి రైతు అక్కడికి వెళ్తే పాస్బుక్ ఆధారం కూడా చూసి ఒక గ్రామానికి ఒక లోడ్ పంపిస్తే మరి ప్రతి ఒక్క రైతుకు మరి ఎకరాల చొప్పున 3-4 ఎన్ని అవసరం ఉంటే అన్ని యూరియా బస్తాలు కూడా మాకు అందించారు. మరి కరెంటు కూడా 24 గంటల కరెంటు కూడా మాకు అందించాడు. మరి ఈసారి ప్రభుత్వం వచ్చి నుంచి మాకు కరెంటు కూడా ఎలా కొరతనే ఉంది. ఎప్పటికీ కరెంటు కూడా బరాబరి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉన్నది. మరి మళ్ళీ ఇప్పుడు ఈ మంచిగా నడిచిన సెస్సును తీసివేస్తా అంటే మరి మేము రైతులం ఏమైపోవాలో మరి ఎప్పటిలాగానే ఉంచి మరి సెస్సును రెన్యువల్ చేయాలని మేము కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు వాస్తవానికి చూసినట్లయితే తెలంగాణలోనే ఏకైక సంస్థ ఒక సెస్ సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. దాని దృష్టిలో అందులో మళ్ళీ కేటీఆర్ కాన్స్టెన్సీ, కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉండడం వల్లనే మా సెస్సుకు మరి వాస్తవానికి పాపమా తెలంగాణ తెచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు, మేము కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసిన నాయకుడు మా కేటీఆర్ గారు. దరిద్రంగా రైతులు నాశనం చేయడానికో లేకపోతే ప్రజలు నాశనం చేయడానికో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక కక్షపూరితంగా కేటీఆర్ కాన్స్టిట్యూన్సీ ఎట్లా ఉంటుంది గవర్నమెంట్లో కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా పాలకవర్గం ఉన్నది. సెస్ డైరెక్టర్గా మేము ఎల్లాడిపేటలో వెన్నుకున్నాము. 5 సంవత్సరాలు ఎలక్షన్ అంటే మనిషి ఎలక్టర్ అయిన పర్సన్ 5 సంవత్సరాలు ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ రెన్యువల్ అని పెట్టారు. ఓకే, రెన్యువల్ చేయండి. కానీ సంస్థను ఒక ఆఫీసర్ వచ్చి ఈ రోజు 3 రోజుల నుంచి వాస్తవానికి ఏ పరిస్థితులు ఎవరికి ఏమున్నాయో తెలియదు. ఇప్పుడు ఈ కష్టకాలంలో రైతాంగాన్ని కూడా ఆదుకోవడానికి మేమందరం కూడా ఏ చిన్న సమస్య వచ్చినా డైరెక్టర్ లేకపోతే డైరెక్టర్ ద్వారా లేకపోతే చైర్మన్ ద్వారా ఏదో రకంగా సమస్యలు తీర్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఉంటుందంటే సేమ్ ఇప్పుడు తమ్ముడు దేవయ్య చెప్పినట్టు, మా ప్రతినిధి చెప్పినట్టు రైతాంగం కదా యూరియా కోసం ఆన్లైన్గా బుక్ చేసుకున్నట్టు ఇప్పుడు వాస్తవానికి కరెంటు కోసం కూడా వారు మీటర్ కావాలంటే ఆన్లైన్ మీ సేవలకు పోయి అప్లై చేసుకోవాలి. మీటర్ ట్రాన్స్ఫారం కావాలంటే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు ట్రాన్స్ఫారం కాలితే మన సెస్ పరిధిలో ఒక డైరెక్టర్ చెప్తే ఒక 6 గంటలు 4 గంటలు మన ట్రాన్స్ఫారం వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆన్లైన్ చేసినాక కంపల్సరీ అంటే ఎండీని ఎస్సీగా మార్చారు. ఆ ఎస్సీ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 5 స్థాయిలు పోయి వచ్చేవారు 4 రోజులు అవుతుంది. 4 రోజుల వరకు రైతులు ఎండిపోయిన పొలాలు, ఈ కరువు కాటకంలో ఉన్న పరిస్థితుల్లో ఎండిపోయిన పొలాలు పూర్తి ఎండిపోయినాక మనకు ట్రాన్స్ఫర్ వస్తుంది. అది కూడా సేవాభావంగా మనం ఏంటంటే సెస్సులో మన వెహికల్ ద్వారానే పంపి మనం ఫిట్ చేసిపోతాం. కానీ ఆ రకంగా ఎంపీడీసీఎల్ పరిస్థితుల్లో అది ఉండదు. కానీ రైతాంగానికి ఎందుకంటే ఇదంతా నష్టం. మరొకటి, మా సెస్సు పరిధిలో సభ్యత్వంగా 3,50,000 సభ్యత్వంగా ఉన్నాయి. వాటికి వాళ్ళు రుసుము చెల్లించారు.